వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే గుండుగొర్రెల్లో దివ్యాంగులకు వితరణ కార్యక్రమం. మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతల వితరణ గొప్పదనాన్ని పలువురు వ్యక్తులు కొనియాడారు. ఆదివారం భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 66 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యం పండ్లను గ్రామానికి చెందిన నంబూరి సుబ్బరాజు, అనసూయమ్మ, హరినాథరాజు అందజేశారు. దివ్యాంగులకు భోజనాన్ని చెల్ల నరసింహమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమార్తెలు సరస్వతి, రాధ, రజిత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సేవాభావంతో దివ్యాంగుల అభివృద్ధికి, వారి అవసరాలు తీర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి సభ్యులను, దాతలను అభినందించారు. కార్యక్రమంలో శివలంక రామకృష్ణ, నిర్వాహకులు పేరిచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. చేయగలిగిన సాయమే, చేయలేకపోతే లేదు, చేయగలిగితేనే చేయలేకపోతే చేయలేదు కదా. అంతేగాని ఆలోచనలు వేరేగా పెట్టుకోకండి. పుట్టలో కుటుంబాలు అనవసరం, జీవితాలు కొద్దికాలమే ఉన్న కొద్దికాలం. అది శాతం కాదండి. అన్నదమ్ములు వెళ్ళిపోతే అందరూ కలిసిమెలిసి ఉంటేనే దాంట్లో ఉన్న ఆనందం. అన్న, తమ్ముడు, చెల్లి, తల్లి ఉంటేనే కుటుంబం గౌరవం. మీకు వీలైనంత వరకు ఎవరికైనా సాయం చేయగలిగే శక్తి ఉన్నంత వరకు సాయపడండి. అలాగే తండ్రి మీద ప్రేమాలకి మనం 10 మంది గౌరవం పెట్టాలని ఆలోచన మన వికలాంగులకి చెయ్యాలి అనే ఒక ఆలోచనతో మీ అందరికీ వాళ్ళ అన్నదానం చేసే దాతలు మా బాబాయ్ చాలా మేలు చేశారు. ఎవరు అనేక రకాలు మాట్లాడుతున్నారు, అదంతా భగవంతుడికే. కానీ భగవంతుడు మన చుట్టాలు, బంధువులు మనల్ని చూడకపోయినా వీళ్ళు కృషి చేసి ఈ రోజు ఎవరైనా ఎక్కడైనా బియ్యం ఎంతో కప్పులు పడి ఆ ఇంటికి ఈ ఇంటికి అందరినీ తిరిగి మనం ఒక రోజు ఏదో లేదంటే మనం ఎంత బాధపడతాము. అలాంటిది వీళ్ళు వెళ్ళి అక్కడ అందరిని అడిగి పోగు చేసి మనకు అందరూ కృషి చేసి బాగా మనల్ని మన సొంత మనుషులు పోషించకపోయినా వీళ్ళు పోషిస్తున్నారు. ఎన్ని రోజులు అంటే 20 రోజుల వరకు, మనం 10 రోజులు కాకుండా చూసుకుంటున్నాం. 20 రోజులు కాసం మన పిల్లకి మనకి సరిపోతుంది. అలాంటి అంతలా కృషి చేసిన శ్రీనివారికి, సోమవారికి, ఇంకా డ్రెస్ వారికి అందరికీ నా పాదం అందరికీ అభిమానంగా నమస్కారం చెప్పుకుంటాను. శ్యామలాజ్ గారు తరఫున అనేక మందిని ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు కూడా మన అభిమానాలు. వచ్చిన ఆలోచన ప్రకారంగా మరి వికలాంగుల ట్రస్ట్ మరి 6 సంవత్సరాల నుంచి అభివృద్ధి కొంచెం పైకి ఎదుగుతూ దీన్ని మరి ఇచ్చిన దాన్ని కూడా ఈ గ్రామంలోని బయట చుట్టుపక్కల గ్రామంలోని వికలాంగులకి సహకారం తీసుకుంటున్నారు. అంటే ఈ ట్రస్ట్లో ఉన్న కమిటీ వాళ్ళు ఎవరికి కూడా ఎవరైనా ఇవ్వకపోతే ఒక 5,000 పెట్టుబడి పెట్టే అవకాశాలు లేవు. రెక్కంటే డొక్కాడేవాడు. మరి ఎలాగ ఆలోచించి ఈ టెస్ట్ను పెట్టారు. కానీ వ్యాపారమంది ఈ టెస్ట్ పెట్టి ప్రారంభం మొత్తం ఆ భగవంతుడు ఆశిస్తూ మంచి బలమైన మోసం లేకపోతే ఏమి ఇవ్వాలి. కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.